ప్రైజ్ లార్డ్. 67వ కీర్తన 6వ వచనం. భూమి దాని ఫలములిచ్చును, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. మన దేవుడు శపించేవాడు కాదు, ఆశీర్వదించేవాడు. ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదానికి పాత్రులం అవడానికి ప్రభు మనల్ని పిలిచాడు. నీకు ఆశీర్వాదం కావాలా? భౌతికపరమైన ఆశీర్వాదం, పరసంబంధమైన ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి తాను ఆనందించడమే కాదు, తాను లాభం పొందడమే కాదు, తాను ఏదో గొప్పవాడు అవడమే కాదు, తన అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాడు. అదే దేవుని ఆశీర్వాదం అంటే. లోకంలో చాలా మంది ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఆస్తులు సంపాదించుకోవడం అనుకుంటారు. అది కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అనగా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోవడం, నిన్ను బట్టి అనేకులు ఆనందించటం, నిన్ను బట్టి అనేకులు తృప్తి చెందడం, నిన్ను బట్టి అనేకులు మేలు పొందడం. నీ జీవితం ఒక 10 మందికి మేలుకరంగా ఉంది అంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు అని అర్థం. ఎవరైనా కావచ్చు. మనకి యోసేపు గురించి తెలుసు. యోసేపు ఆశీర్వదించబడిన వాడు. ఎందుకో చెప్పాలా? అతనిని బట్టి యాకోబు యొక్క కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాండ్రులు, పశువుల మందలు అందరూ ఆనందించగలిగారు. కరువు నుండి తప్పించబడ్డారు. వాళ్ళందరినీ పోషించాడు. ఒకవేళ యోసేపే లేకపోయి ఉంటే ఆ కరువులో వాళ్ళందరూ నశించేవాళ్ళు. గోషెన్ అనే ప్రాంతానికి, ఐగుప్తులోనికి నడిపించాడు. రండి, నేనున్నాను, మిమ్మల్ని నేను పోషిస్తాను. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చేసిన కీడుకు ప్రతి కీడు యోసేపు చేయాలి. కానీ తన ఆశీర్వాదమును దేవుడు ఎంతగా వృద్ధి చేశాడంటే, ఎంతగా యోసేపును దేవుడు ఆశీర్వదించాడంటే, శత్రువులను కూడా క్షమించి వాళ్ళని ప్రేమించేలా దేవుడు వాడుకున్నాడు. వాళ్ళందరినీ చక్కగా పోషించాడు, వాళ్ళని నిలబెట్టాడు. అది ఆశీర్వాదం అంటే. ఈరోజు నీకు నువ్వుగా బ్రతికేయడం కాదు, నీకు నువ్వుగా తినడం కాదు, నీకు నువ్వుగా ఉండడం కాదు, నీ ఆహారం మరొకరికి పెట్టడం, నీ వస్త్రం మరొకరు లేని వారికి ఇవ్వడం, నీ దీవెనను అనేకులుగా పంచుతావు చూడు, అదే ఆశీర్వాదం. ఇక్కడ ఇదే కనబడుతుంది. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఇచ్చేవానిగా చేస్తాడు, అనేకులను ఆదరించేవానిగా చేస్తాడు, అనేకుల కన్నీళ్లు తుడిచేవానిగా దేవుడు నేను చేస్తాడు. అంటే అర్థం తెలుసా? దేవుడు నిన్ను ఆదరిస్తుంటే నువ్వు ఇతరులను ఆదరిస్తూ ఉంటావు, దేవుడు నీకు పెడుతుంటే నువ్వు ఇతరులకు ఇస్తూ ఉంటావు. అలాంటి కృపను దేవుడిస్తాడు. అంతేగాని గొర్రెకు బెత్తడి తోకలాగా ఎప్పుడు అది ఇవ్వుదేవా, ఇది ఇవ్వుదేవా, అలా చేయదేవా, ఇలా చేయదేవా అనే స్థితిలోనే నువ్వు ఉండిపోవు. కానీ దేవా నువ్వు నాకు ఎంత చేసావు, దేవా నువ్వు నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చావు, నేను కూడా ఈ ఆశీర్వాదాన్ని అనేకులుగా పంచుతాను అనే స్థాయికి దేవుడు నేను తీసుకొస్తాడు. నీ చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, మరి ఎక్కడైనా నువ్వు ఎక్కడుంటే అక్కడ, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ సంఘ జీవితంలో కావచ్చు, నీ సేవా జీవితంలో కావచ్చు, ఎక్కడైనా నిన్ను ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. భూమి తన ఫలములు ఇచ్చేలా దేవుడు చేస్తాడు. ఏ సమయానికి కావాల్సిన సహాయం ఆ సమయంలో నీకు అందించి నిన్ను నిలబెడతాడు. మనుషులు కాదు మనల్ని దీవించేది, మన దేవుడే మనల్ని దీవించేవాడై ఉన్నాడు. అరటి దీవెన కావాలా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఆశీర్వాదం ఉంటే మేము ఎంత దీవించబడతాం. యాకోబు నీ ఆశీర్వాదం కొరకు పెనుగులాడాడు. ఆ రాత్రంతా నీ దగ్గర పోరాడి ఆశీర్వదించబడ్డాడు. ఇది అలాంటి ఆశీర్వాదం ఈరోజు ఈ వాక్య వాగ్దాన్ని వీక్షించడం అందరికీ దయచే. మేమేదో ఇంకా దేవుడు అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలని ఎదురు చూసేవారంగానే కాక, నీ చేత దీవించబడిన వారై అనేకులకు ఇచ్చేవారంగా, అనేకుల్ని బలపరిచేవారంగా, తృప్తిపరిచేవారంగా మమ్మల్ని అందరినీ స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.